బాటిళ్లు క్యాన్లతో వచ్చేవారికి పెద్ద మొత్తంలో ఆయిల్ అమ్మవద్దని పెట్రోల్ బంకుల నిర్వాహకులను కలెక్టర్ రాజాబాబు ఆదేశించారు. జాతీయ రహదారి పక్కన ఉన్న టంగుటూరులోని ఆయిల్ బంకులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టాక్ రిజిస్టర్లను పరిశీలించి వాహనదారులకు ఆయిల్ విక్రయిస్తున్న తీరుపై ఆరా తీశారు. బీపీసీఎల్ డిపోను సందర్శించి డిపోలో ఉన్న నిల్వలు, డిమాండ్ వివరాలను మేనేజర్ ఎస్ విజయ్ కుమార్ ద్వారా తెలుసుకున్నారు. జిల్లాలో తమకు 74 రిటైల్ అవుట్లెట్లు ఉన్నాయని, ఎక్కడా కొరత లేదని, ఇండెంట్ రాగానే సరఫరా చేస్తున్నామని చెప్పారు. అవసరానికి తగినట్టుగా తమ వద్ద నిల్వలు ఉన్నట్లు తెలిపారు. అనంతరం శివపురం, సోరారెడ్డిపాలెంలోని హెచ్పీసీఎల్ బ్యాంకులు, ఐఓసీఎల్ అవుట్లెట్ను కూడా కలెక్టర్ పరిశీలించారు. స్థానికంగా తమకు డిపోలు లేకపోవడంతో విజయవాడ నుంచి ఆయిల్ వస్తోందని తెలిపారు. ఎప్పటికప్పుడు ఇండెంట్ పంపించి జాప్యం లేకుండా ఆయిల్ను బంకులలో అందుబాటులో ఉంచేలా చూడాలని నిర్వాహకులతో కలెక్టర్ మాట్లాడారు. ఈ విషయాలను పర్యవేక్షించేందుకు రెవెన్యూ, పోలీస్ సిబ్బందిని బంకులలో ఉంచామని, తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, తహసీల్దార్ ఆంజనేయులు సిబ్బంది పాల్గొన్నారు. Today sufficient load already on the way. One load reaching, sir. Remaining 2 loads on the way, sir. What is it, MS or diesel? Sorry, 10 numbers, 10 diesel. You got 2 tanks, no? 2 is diesel, sir. 1 MS, 1 extra. 2 diesel, 1 extra diesel. They are yet to come or already came? So 1 came, sir. Remaining 2 are on the way. No, this one is the diesel or MS? 10 MS, 10 diesel.